శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి. కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే దళారులు భూ కబ్జాలకు రెచ్చిపోతున్నారు. కంచే చేని మేసినట్లు అనే చందంగా రెవెన్యూ అధికారుల తీరు. గత తహసీల్దార్ నరసింహులను సస్పెండ్ చేయాలి. కేవీపల్లి మండలంలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్నాయని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ అన్నారు. ఆయన కేవీపల్లి మండలంలో ఎమ్మెల్యే గారు పర్యటనకు వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కలిసి గత తహసీల్దార్ నరసింహులు గారిని సస్పెండ్ చేయాలని కోరడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో గర్నెమిట్ట గ్రామ పంచాయతీతో పాటు కేవీపల్లి, తితావగుంటపల్లి, మఠంపల్లి గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా బడాబాబులు ఆక్రమించుకొని కొన్ని గ్రామాలలో కాంప్లెక్స్లు కట్టుకొని మిగిలిన గ్రామాలలో ప్రహరీ కంచెలేసుకొని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాది అనే చందంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే దళారులు భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు అని అన్నారు. రెవెన్యూ అధికారులు సూచిక బోర్డు ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. కంచే చేను మేసినట్లు అనే చందంగా అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు దాసోహం అయిపోతే సామాన్యులకు నష్టం వాటిల్లక తప్పదు అని చెప్పారు. గత తహసీల్దార్ నరసింహులు తప్పిదం వల్లే దళితులు ఇబ్బందులు పాలయ్యారని, వారు ఇళ్లులు కట్టుకొని మోసపోయారన్నారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి పునరావాసం కింద పక్కా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితులు ఇబ్బందులకు గురి అవ్వడాన్ని కారణమైన గత తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన బాధితులు, వివిధ ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. కేవీపల్లి మండలం గన్నెమిట్ట గ్రామ పంచాయతీ మల్లారపు వండ్లపల్లి దగ్గర దళితులు కాలనీలు అని చెప్పి వేసుకుంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులు కూల్చడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే అది 2 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అది పుడుస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైనా ఈ రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకుని ఉన్నారా? లేకపోతే అదే గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు వేసుకున్నటువంటి ఇల్లులు కట్టుకున్నటువంటి ఇల్లులు బాడిగలు కట్టుకున్నటువంటి ఈ గన్నెమిట్ట గ్రామంలో చెరువు కుంటలన్నీ కూడా ఆక్రమించుకొని చేస్తే అక్కడ వీళ్ళ కళ్ళు కనబడవా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా రెవెన్యూ అధికారులారా, కళ్ళు తెరచండి. మీ ప్రతాపం నిరుపేదలు దళితుల మీద కాదు, వాళ్ళతో పాటు నిజంగా మీరు సిన్సియారిటీగా రాజకీయాలతో సంబంధం లేకుండా చేయాలని దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే గన్నెమిట్లో ఉన్నటువంటి గుంటపురం భూములు లేపండి అయ్యా, అది దాని జోలికి పోరు. ఎందుకంటే మీ ప్యాంటు తడిసిపోతాయి ఆడిపోతే. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, పేదోళ్ళ మీద మీ ప్రతాపం చూపించదండి. వీళ్ళు ఏదైతే వీళ్ళని కూల్చారో, వీళ్ళని దళితులు ఇల్లు కూల్చారో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ముందస్తు సమాచారం లేకుండా కూల్చడం అనేది, నోటీస్ ఇవ్వడం, కూల్చడం అనేది చట్టరీత్యా నేరం. వాళ్ళు నిజంగానే చెరువు పరంపోకు కానీ, కుంట పరంపోకి, వంక పరంపోకులకు సంబంధించినటువంటి దాంట్లో ఇల్లులు వేసుకున్నట్లయితే ప్రాథమిక సమాచారం ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అప్పుడున్నటువంటి తహసీల్దార్ ఆయన నరసింహులు ఆయన నిద్రపోయినాడా ఆ రోజు? ఈ రోజు వీళ్ళ మీద ప్రతాపం చూపిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా దళితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, నష్టపరిహారం కట్టించాలి, ప్రత్యామ్నాయంగా ఇల్లులు కూడా వాళ్ళకి నిర్మించాలి. అది వాస్తవంగా అయితే అది ప్రభుత్వ భూమి అయితే వాళ్ళకి న్యాయపరమైనటువంటి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నా.